బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయం టీడీపీ అధిష్టానికి పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా శ్రీశైలం నుంచి తాను పోటీ చేయలేనని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధినేత చంద్రబాబును కలిసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. తనకు బదులు సోదరుడు శేషరెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానం అటు బుడ్డాకు ఇటు ఆయన సోదరుడికి కాకుండా ఏవి సుబ్బారెడ్డిని సీటు ఖరారు చేసింది. అధిష్టానం ఇచ్చిన ఆఫర్పై ఏవి సుబ్బారెడ్డి తన అనుచరులతో మాట్లాడి చెప్తానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు గత 2 రోజుల క్రితం నంద్యాల అసెంబ్లీ స్థానం తనకు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించిన భూమా బ్రహ్మానందరెడ్డి హెచ్చరికకు అధిష్టానం దిగొచ్చింది. నంద్యాల టికెట్ ను భూమా బ్రహ్మానందరెడ్డికి ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా కర్నూలు సీటుకు టీజీ భారత్ పేరు దాదాపు ఖరారు చేసింది. మరో స్థానం కొడుమూరు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు బెర్త్ ఖరారు చేసింది. కర్నూలు టికెట్లో ఆశించిన భంగపడ్డ మరో 2 సీనియర్ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డిలను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎస్పీవై రెడ్డి మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని ఎస్పీవై రెడ్డి అల్లునికి శ్రీధర్ రెడ్డికి కేటాయించకపోవడంతో ఈ నెల 22వ తేదీన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని ఈ రోజు సాయంకాలం మీడియా సమావేశంలో ఎస్పీవై రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. గత కొంతకాలంగా నంద్యాల అసెంబ్లీ సీటు కోసం ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీ పడుతూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం చివరి దాకా వేచి చూద్దాం, 2 గ్రూపులో ఎవరో ఒకరు సర్దుబాటు చేయొచ్చిన ధోరణిలో వెళ్తుండడంతో పార్టీ అధిష్టానం ప్రదర్శిస్తున్న వైఖరి పట్ల ఎస్పీవై రెడ్డి ఈ రోజు ఉదయమే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనా కూడా నంద్యాల అసెంబ్లీ టికెట్ వ్యవహారం తేల్చకపోవడంతో సాయంకాలం మీడియా సమావేశం ఏర్పాటు చేసి 22వ తేదీన తన అల్లుని చేత నంద్యాల అసెంబ్లీ సీటుకు నామినేషన్ వేయించే కార్యక్రమం చేపడతామని ఎస్పీవై రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా పోటీ ఆల్రెడీ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించినప్పటికీ ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కొద్దిసేపు క్రితం ప్రకటించడం జరిగింది. తన భార్య అనారోగ్యంకి గురి కావడంతో తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు కొద్దిసేపు క్రితం ప్రకటించడంతో కార్యకర్తల సమావేశంలో కొంతసేపు గందరగోళానికి దారితీసింది. అయితే ఆయన తప్పుకోవడానికి కారణాలు వేరే ఉన్నాయని అక్కడ సమావేశంలో కార్యకర్తలు చర్చించుకోవడం జరిగింది. శ్రీనివాస్, అయితే అటు బుడ్డాకు ఇటు ఆయన సోదరికి కాకుండా ఏవి సుబ్బారెడ్డికి సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏమైనా బుడ్డా స్పందించడం జరిగిందా ఈ విషయంపై? అయితే బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ రోజు ఉదయం ఇదే ఆత్మకూరు అసెంబ్లీ సీటు వ్యవహారంపై తన తమ్మునికి కేటాయించాలని పార్టీ అధిష్టానంతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు కూడా తన ప్రతిపాదనను ఉంచడం జరిగింది. అయితే పార్టీ అధ్యక్షుడు మాత్రం బుడ్డా శేషారెడ్డిని తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించేందుకు మాత్రం పార్టీ నిరాకరించింది. ఇదే సందర్భంలో నంద్యాల అసెంబ్లీ సీటును ఆశిస్తున్నటువంటి ఏవి సుబ్బారెడ్డి పేరుని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన కూడా శ్రీశైలం అసెంబ్లీ టికెట్ మీ పోటీ చేసేందుకు ఆయన కూడా ఇప్పటికే ఏవి సుబ్బారెడ్డి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. తనకు టికెట్ కేటాయిస్తే మాత్రం శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కూడా ఏవి సుబ్బారెడ్డి ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.